వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కార్తిక్ ఆవేదన. గత 2026 మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి 14 సీట్లు 14 కౌన్సిలర్లు గెలవడం అనేది నామోషంలో చూసుకున్నా కూడా 14 పైరాలు 14 కాంగ్రెస్కు 14 టీఆర్ఎస్కు రావడం అనేది అది ఆషామాషిక విషయం. ఇంకొకటి ఏం చెప్పాలంటే గత 2 పర్యాలు చేసిన చిన్నయ్య ఆయన చేసిన అభివృద్ధికి గాను ప్రజలు కట్టిన పట్టం అది. 14 సీట్లు తీసుకొచ్చిన చిన్నయ్యకు ప్రజలు వాళ్ళ కట్టిన పట్టం. ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్లు 5 స్వతంత్ర అభ్యర్థులు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ను కైవసం తీసుకునే తరుణంలో ఏదైతే అధికార పార్టీ వాళ్ళ అహంకారంతో వాళ్ళు చేసిన దానికి మరి ప్రస్తుతం ఉన్న పార్టీ ప్రస్తుతం ఉన్న రూరల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్న ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ తరఫున చైర్పర్సన్ పట్టం కైవసం చేసుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో స్వతంత్రులను కూడా వాళ్ళ మభ్యపెట్టి వాళ్ళని ఒక ఇచ్చేసి వాళ్ళ తరఫున వాళ్ళు పట్టం కైవసం చేసుకున్నారు. అయినా కూడా ఇప్పటికి కూడా బెల్లంపల్లి పట్టణ ప్రజలు నియోజక ప్రజలు కూడా ఆలోచించి 2 పర్యాలు చేసిన చిన్న 14 సీట్లు 14 పట్టం కట్టినందుకు వాళ్ళకి దుర్గం చిన్న తరపున కృతజ్ఞతలు. జై చిన్న, జై కేసీఆర్, జై కేటీఆర్.